హలో మా అందరికి ప్రభాస్ అన్న మూవీ రీ రిలీజ్ అది సలార్ సినిమా రీ రిలీజ్ వెళ్లకుండా ఉంటామా? ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయినా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా మళ్ళీ సలార్ మూవీని థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి. అలా ఒక 1 అవర్ జర్నీ తర్వాత థియేటర్ కి రీచ్ అయిపోయినా. థియేటర్ లోకి వెళ్ళగానే ఒక్కరు కూడా కనిపించలే మామ. రీజన్ ఏంటని ఆరా తీస్తే మేమే రాంగ్ టైమ్ లో వెళ్ళాం. చాలా అంటే చాలా తొందరగా వెళ్ళాం. థియేటర్ లో అంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మామ. థియేటర్ మొత్తాన్ని నాతో పాటు మీరు ఒక లుక్ వేయండి. కొద్దిసేపటికి మన శౌర్యాంగులు అందరూ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా షో పడే టైం అయింది, హాల్లోకి వెళ్దాం. షో అయితే స్టార్ట్ అయిపోయింది. మిగతా విషయాలన్నీ మూవీ అయ్యాక మాట్లాడుకుందాం. ఏం చెప్పాలి మామ మీకు మూవీ గురించి? మీకు తెలియనిదా? స్టార్టింగ్ టు ఎండింగ్ మ్యాడ్నెస్ అంతే. ఆల్రెడీ మూవీ మొత్తం మనకు తెలిసిన డైలాగే కదా. మన రెబల్స్ మాత్రం ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేశారు. అలా కోల్మెన్ ఫైట్ ని ఎంజాయ్ చేస్తూ ఇంటర్వెల్ లో ఆ సీన్ ని పుట్టించిందే వాడు అని డైలాగ్ రాగానే హోల్ థియేటర్ మొత్తం ఎరప్టెడ్ అయింది. నిజం చెప్తున్నా మామ, మీరు నమ్ముతారో నమ్మరో కానీ మూవీ చూస్తున్నంతసేపు నా రోమాలు నిల్చొని ఉన్నాయి. వస్తున్నా మామ, అక్కడికి వస్తున్నా, టెన్షన్ పడకు. నేను థియేటర్ లో ఉన్న వాళ్ళు చూసే మీరంతా దేని గురించి వెయిట్ చేస్తున్నారో నాకు బాగా తెలుసు మామ. కాటేరమ్మ ఫైట్. దీనమ్మ ఫైట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ సీట్లలో ఎవరు కూర్చోలేదు మామ. లిటరల్లీ మా పక్క సీట్ లో లేడీస్ అయితే మాకంటే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లేడీస్ ని చూయించొచ్చుగా బ్రో అని అడగకండి, ఎందుకంటే అక్కడ బిగ్ స్క్రీన్ లో ఉంది కాటేరమ్మ కొడుకు. ఒక్కసారి కాటేరమ్మ కొడుకు ట్రాన్స్ లోకి వెళ్తే ఏది గుర్తుండదు. డిఫైన్ గూస్ బంప్స్ అని నన్ను ఎవరైనా అడిగితే ఈ ఒక్కటి చూపిస్తా. వేరే హీరోస్ కి పెద్ద పెద్ద మాస్ సాంగ్స్, హీరోయిన్ తో డ్యూయట్ సాంగ్స్ కావాలేమో, కానీ మా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ ఒక్కటి చాలు. దీనమ్మ కొన్ని ప్లేస్ లో మనోళ్ళు రియల్ సీన్ ని పుట్టించారు మామ. మొత్తం మెంటల్ నా కొడుకులే. ఎందుకంటే 1 year బ్యాక్ రిలీజ్ అయిన సినిమా ఇది. అందులోనే 6 months బ్యాక్ స్పెషల్ షోస్ కూడా వేశారు. అయినా కూడా ఈ రేంజ్ లో ఉందంటే నాకు తెలిసి ఈ మూవీ పెట్టే రికార్డ్స్ అన్బీటబుల్. అలా కాటేరమ్మ ఫైట్ కంప్లీట్ అయ్యాక ఇంకా లాస్ట్ కి వస్తే మా నాయకుడు. లిటరల్లీ ఈ సీన్ కి అయితే పిచ్చెక్కిపోయారు మా థియేటర్ లో అందరూ. ఇంకా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. సలార్ పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను మామ. నేనైతే నాలాగే సలార్ 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి మామ. సలార్ మూవీ రిలీజ్ కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి మామ.